Oh, such a beauty. Of course, name beauty. I'm Kavya Reddy. I'm a content related to lifestyle, food, travel, whatnot, and subscribe my channel. Please, 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 please. And of course, మీరు సపోర్ట్ చేస్తారు guys. చాలా మంచోళ్ళు కాబట్టి. అండ్ గాయ్స్ నేనైతే ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేస్తాను, యూట్యూబ్ వీడియోస్ చేస్తాను, అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి నా ఛానల్ని. అండ్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మై క్యూటీ లిటిల్ పైస్. సో నా తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోవాలి మీకు నేనైతే ఈరోజు దేని గురించి వ్లాగ్ చేస్తున్నాను. అయితే వచ్చేసేయండి. స్వామి ఎండ మాత్రం రంపేస్తుంది, బయటకు వచ్చినాం. సో ఈరోజు బయట ఏమేమైతే షాపింగ్స్ ఉంటాయో మా యూకేలో అన్నీ మీకు చూపిస్తాను. చాలా మంది యూకే వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పేసి చాలా చాలా అనుకుంటారు. సో యూకేలో అన్ని ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి, మనకి ప్రతిదీ అన్నీ ఉంటాయి. అండ్ మీరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమేమి కావాలో అన్ని కొనుక్కోవచ్చు. మనకి మెయిన్ గా కావాల్సింది అయితే వంట సామాన్లు. మనకైతే ఇక్కడ ఇండియాలో దొరికినట్టు ఇక్కడ కూడా వంట సామాన్లు దొరుకుతాయి. ఇవి కాస్ట్ వచ్చేసి కూడా మనకి ఎంతో కాస్ట్ ఎక్కువ ఉండదు. సో ప్రతి ఒక్క ఈచ్ స్పూన్ వచ్చేసి 1 pound ఉంటది. సో అందుకని మీరు వెయిట్ లేకపోయినా కూడా వెయిట్ చూస్ చేసుకొని మరీ ఎక్కువ పెట్టుకొని మరీ రానవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కొనుక్కోవచ్చు మనం. చాలా తక్కువ ప్రైజెస్ కూడా వస్తున్నాయి. సో బాయ్స్ కి కూడా టీ షర్ట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇట్లాంటి స్ట్రీట్ లోనే మనకి పెడతారు, చాలా బాగుంటాయి ఇక్కడ కూడా క్లాత్స్. అండ్ మీకు ఎలాంటివి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ మనకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా ఉంటాయి, ప్రతిదీ అన్ని కూడా ఆన్లైన్ కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర అయితే ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇదైతే ఏరియా వచ్చేసి అయితే పార్కింగ్ ఏరియా. సో ఈ ఏరియాలో ఎప్పుడు మనకి పెడుతూనే ఉంటారు. సో మీకు ఏమైనా కావాలంటే వచ్చి మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే స్ట్రీట్ లో మనం షాపింగ్ చేసి అలసిపోతే మనకి ఇక్కడనే తినడానికి మెగ్డీ ఉంటది. సో మనం అక్కడనే తినేసి మళ్ళా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పక్క షాప్ కి వస్తే మాత్రం షూస్ ఉంటాయి. సో ఈ షూస్ కూడా ప్రతిదీ మనకి ఏదైతే ఏమేమి షూస్ కావాలో ప్రతిదీ దొరుకుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చెప్పల్స్, షూస్, ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి. ఇట్లాంటి హ్యాట్స్ కూడా ఉంటాయి. మనకి సమ్మర్ లో మంచిగా ఇట్లా బీచెస్ గానే వాటికి గానే వెళ్తా ఉంటాము. సో ఇట్లాంటి హ్యాట్స్ పెట్టుకొని ఎంత క్యూట్. సో ఇట్లాంటివి కూడా మీరు కొనుక్కోవచ్చు. బెడ్షీట్లు అయితే అస్సలు తీసుకొచ్చుకోకండి, ఎందుకంటే ఆ ఇండియాలో చాలా అసలు వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి బెడ్షీట్స్. సో మనకి ఇదే ఎక్కువ వెయిట్ చూపిస్తుంది. అందుకని నేనైతే ప్రిఫర్ చేయను అసలుకి. ఇండియా నుంచి బెడ్షీట్లు అస్సలు తీసుకొచ్చుకోకండి, ఇక్కడ ఈజీగా దొరుకుతాయి మనకి. ఎలాంటి అంటే అలాంటివి దొరుకుతాయి. చిన్న బెడ్షీట్స్, పెద్ద బెడ్షీట్స్ అండ్ పిల్లోస్, ఎవ్రీథింగ్. ఇంకా మ్యాట్స్ కావాలంటే మీకు మ్యాట్స్, ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి. సో అందుకని మీరైతే తెచ్చుకోకండి. లేడీస్ సెక్షన్ అంటే లేడీస్ కి చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. సో ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ మీకు ఎలాంటి డిజైన్స్ ఎలాంటివి కావాలంటే అలాంటి మోడల్స్ ఉంటాయి. ప్రతిదీ అన్ని ఉంటాయి. అసలుకి మీరు ఏది తెచ్చుకొని అవసరం లేదు నన్ను అడిగితే. అంటే ఏది అంటే ఏమేమి తెచ్చుకోవాలో కూడా అవి కూడా నేను బ్లాగ్ చేస్తాను మీకు. అసలు ఏమేమి ఎక్కువ తెచ్చుకోవాలి, అసలు ఏమేమి ఎక్కువ తెచ్చుకోవద్దు అని చెప్పేసి సెపరేట్ గా బ్లాగ్ కూడా చేస్తాను. అండ్ దానికోసం వెయిట్ చేయండి. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అఫ్ కోర్స్ మన ఇండియన్స్ కూడా చాలా ఇష్టం సీ ఫుడ్. సో ఇక్కడ మనకి అన్ని దొరుకుతాయి, అన్ని వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్, డిఫరెంట్. అసలు నాకు వీటి పేర్లు కూడా తెలియదు ఏమేమో కూడా. సో ఇదేందో పెద్ద ఫిష్ సంథింగ్, ఇదేదో పెద్ద ఫిష్ ఉంది. అండ్ ఇదైతే చేపలు. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలనుకున్నా ఇక్కడ ఈజీగా మనకి దొరుకుతాయి. అండ్ మన ఇండియాలో చూసినట్టు నాకైతే ఇది చూడండి, ఇండియాలో అయితే ఇది ఈ చేప ఒకటి చూసాను నేను ఇండియాలో. అండ్ ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ క్రాబ్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇక్కడ క్రాబ్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా, క్రాబ్స్ ఇష్టం. సో చిన్న చిన్న చేపలు అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో మీకు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. సో అర్థమైంది కదా, ఇక్కడ దాకా ప్రతిది యూకేలో ఏమేమి దొరుకుతాయో అన్ని చూపించాను. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్లలో నేను ఇంకా ఏమేమి అబ్రాడ్లో కష్టాలు ఎట్లుంటాయి అండ్ యూకేలో ఎట్లా వచ్చి సర్వే అవుతారు అండ్ అబ్రాడ్లో ఏమేమి తెచ్చుకోవాలి వచ్చేటప్పుడు ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా అన్ని చెప్తాను. అండ్ ఈ రోజు నుంచి అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడండి. అండ్ మస్తు ఎగ్జైటింగ్ అండ్ మీకు ప్రాంక్ వీడియోస్ కూడా వస్తాయి, అస్సలు మిస్ అవ్వకండి గాయస్.
బాయ్ గాయ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ కూడా టింగ్ అని కొట్టేసేయండి. బాయ్.